యాక్చువల్ గా నేను 2 చేసినప్పుడు నాకు వచ్చిన ఇలాంటి థాట్స్ అనేది అసలు మన ఏపీ నుంచి ఒక ట్రైన్ మొత్తం గ్లోబల్ ర్యాలీలో ఉన్నప్పుడు ట్రైన్ లో ప్రతి బోగిలో కూడా ఫర్ ఎవర్ వాళ్ళే ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు అనేది ఎవరు అవపలే నాకు. అసలు గ్లోబల్ ర్యాలీ అంటే నేను ఫస్ట్ టైం 2 చేసినప్పుడే మాకు ఇన్విటేషన్ అనేది వచ్చిందనమాట గ్లోబల్ ర్యాలీకి. నేను మా మేడం కలిసి వస్తే ఆ భోగి మొత్తం అనేది ట్రైన్ మొత్తంలో ఫర్ ఎవర్ ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు. అసలు నేను షాక్ అనమాట. అరే ఏంద్ర బాబు ఇంతగా ఎక్సలెంట్ గా ఉంది ఇది. మనం ఫస్ట్ టైం నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఫస్ట్ టైం ఇలా దొరకడం అనేది అసలు నేను ఇలాంటి చూడలేదు. అసలు అసలు ఇంత అనుభూతిగా ఉందన్నమాట. అసలు నాకు తెలిసింది అసలు ఇలాంటి బిజినెస్ కోల్పోతే మన జీవితంలో ఏది కూడా సక్సెస్ కాలేమన్నమాట. యాక్చువల్గా నేను ఎంబీఏ వరకు చదివినా ప్లస్ ఇంకోటి నేను బిజినెస్ చేసిన అన్ని చేసిన కానీ ఇలాంటిది ఎక్కడ లేదు. మన ఫ్యామిలీలో కూడా ఇలాంటి ఎక్స్పోజిషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ మన టీం వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే అసలు ఎక్సలెంట్ అనమాట. అసలు ఎక్కడ దొరకదనమాట ఇలాంటి ట్రైనింగ్స్ అయినా ఏదైనా. మన నేను వ్యవసాయం చేశాను అనమాట. యాక్చువల్ గా నేను 10 ఎకరాలు వేస్తాను అనమాట పిలిచి. ఎంబీఏ చేసి కూడా 10 ఎకరాలు మిరపతోటి వేస్తున్నా అంటే పట్టుదల. 10 నేను జాబ్ చేసిన, నేను వ్యవసాయం చేసిన, నేను ఇప్పుడు ఫర్ ఎవర్ బిజినెస్ చేస్తున్నా. నేను గ్లోబల్ ర్యాలీకి పోయి వచ్చుడే నా టీంలో మా ఇంట్లోనే 10 మెంబర్స్ 2 కంప్లీట్ విత్ ఇన్ ఫ్రంట్ లైన్ లో 10 కంప్లీట్ చేయించిన. కానీ మా మేడము నాకంటే ఎక్కువ చేస్తుంది. ప్లస్ ఇన్స్టాగ్రామ్ ని సేమ్ మన ఇన్స్టాగ్రామ్ లో అంటే మన రాజేష్ సార్ తోటి మన ఓవల్ 11 మిలియన్ మంది తోటి ఇన్స్టాగ్రామ్ ని ఆట ఆడుకుంటుంది అనమాట. అంత మంచి మేడం ని నేను ఈరోజు అసలు ఎక్సలెంట్. నెక్స్ట్ మంత్ లో అసిస్టెంట్ మేనేజర్ గా 3 months లో మేనేజర్ గా చేస్తా అనుకున్నా. కానీ నా లైఫ్ లో నేను మా టీమ్ లో కసిగా పట్టుదలతోటి నెక్స్ట్ గ్లోబల్ ర్యాలీ కన్నా ముందే మేనేజర్లు 5 members మా మదర్ సార్ అయినా మా బాలరెడ్డి సార్ అయినా ఎక్సలెంట్ అనమాట. వాళ్ళు ఎలా పుష్ చేస్తారంటే అసలు మీకన్నా సపోర్ట్ అనేది ఫుల్ ఇస్తారు అనమాట. బాబా ఫక్రుద్దీన్ సారు, రెడ్డి శేఖర్ సారు వీళ్ళందరూ నన్ను ఎలా ఉంటారంటే ఒక ఫ్రెండ్ లెక్క. మీ దగ్గర ఉన్న బిజినెస్, మీ దగ్గర ఉన్న గోలు ఇవన్నీ రీచ్ అవుతారు ప్రతి ఒక్కరు. మన ఫర్ ఎవర్ ఫ్యామిలీలో నెంబర్ అనేది కొంచెం టైం పడుతుంది. ఆ టైం ని యూజ్ చేసుకొని చేస్తే ఈ బిజినెస్ లో ముందుకు 100% సక్సెస్ అవుతారు. ఈ మార్నింగ్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సెట్ అనేది లైఫ్ అనేది టర్న్ అవుతుంది. ఎంత పేదవాడైనా ఈ ఫర్ ఎవర్ బిజినెస్ ఇందులో సక్సెస్ అనేది డెఫినెట్ గా 100% అవుతుందని నాకు నమ్మకం సార్. నా సీనియర్ అయిన మాధవరావు సారు, నా బాలరెడ్డి సారు, బాబా ఫక్రుద్దీన్ సారు, రెడ్డి శేఖర్ సారు, మీ మల్ సారు, యాక్చువల్ గా మీరందరూ నాకు విజయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేం డౌట్స్ ఉన్నాయా మీకు? నాకేం డౌట్స్ లేవు సార్. నేను క్లారిటీగా చేస్తున్నా. రోజు మా టీం వాళ్ళతో చర్చిస్తున్నా. నాకు తెలిసి మా టీమ్ లో నెంబర్ 1 స్థానానికి మా బాలరెడ్డి టీం అయినా మా మాధవరావు సార్ అయినా ఇందులో 5 members మా టీమ్ లో ఈ 3 months లో మేనేజ్ చేస్తున్నామా సార్. నేను అనుకుంటున్నా 100% చేస్తా సార్. తప్పకుండా సార్ ఇలాంటి సపోర్ట్ అనేది 100. నేను ఇంత పోయిన మంత్ నేను మీకు 12 గంటలకు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి మాట్లాడిండు. వేరే పర్సన్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడుతుందంటే ఇది కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది టాలెంట్ అనేది నేను రుజువు చూసిన. ఆఖరికి మీతోటి చర్చించిన ప్లస్ రెడ్డి శేఖర్ సార్ తోటి కూడా చర్చించిన అనమాట. కానీ ప్రతి ఒక్క డౌట్ అనేది మన టీంలో అనేది ఇలా క్లారిఫికేషన్ ఎక్కడ లేదు సార్. మన ఫర్ ఎవర్ బిజినెస్ లో అన్నతమ్ముల కంటే ఎక్కడనే దేన్నైనా రీచ్ చేసే సత్తా మన ఫర్ ఎవర్ బిజినెస్ లో ఉందని నేను గట్టిగా నమ్ముతున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.